బ్రోవ భాద్రమ బ్రోవ భాద్రమ రఘురామ బ్రోవ భాద్రమ రఘురామ భువనమల్ల నీవై బ్రోవ భాద్రమ రఘురామ భువనమల్ల నీవై నోకని బ్రోవ భాద్రమ రఘురామ భువనమల్ల నీవై నన్నోకని బ్రోవ భాద్రమ రఘురామ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. బ్రోవభారమ రఘురామ అంటూ చక్కటి కృతిని మనకి వినిపించారు పావని. ఇది కూడాను త్యాగరాజస్వామి వారి కృతి, రాగం బహుదారి. చాలా చక్కటి కీర్తన ఇది. మరోసారి పావనికి ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈరోజు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి, నువ్వు నాకు తగ్గ శిష్యుడివే, నేను నీకు ఈ తత్వజ్ఞానాన్ని ఉపదేశించడానికి నువ్వు అర్హుడవే, కాబట్టి నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా మననం చేసుకో, ధారణ చేసుకో, దాన్ని వ్యర్థం కానీకు అంటూ చెప్పారు. మరి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఈయన ప్రణాళికలో రెండో అంశమైన ఆత్మతత్వ విచారణం గురించి ప్రస్తావించబోతున్నారు. మనోహి చపలం రామ సంసారవనమర్కటం సంశోధ్య హృది యత్నేన శ్రోతవ్య పరమార్థగీహి అన్నారు. అంటే రామ, తత్వబోధ చేయండి అని అడగగానే సరిపోదయ్యా. ఈ మనస్సు అనే కోతి ఏం చేస్తూ ఉంటుందంటే, తత్వ విషయాలను గురించిన బోధ వినడం మొదలు పెట్టగానే అటు ఇటు గంతులేయడం ప్రారంభించేస్తుంది. అడిగించేదే అది, చెప్పడం మొదలుపెట్టాక గంతులేసేది కూడా అదే. అందువల్ల తత్వశ్రవణం చేసే ముందు ఈ మనసుకి సంశోధన చెయ్యాలి. అంటే సత్సంస్కారాన్ని కలిగించాలి దానికి. ఈ సంస్కారం అంటే ఏమిటి? దానిలో ఉన్న దోషాలన్నింటినీ పక్కకి నెట్టి దానికి సద్గుణాలను కలిగించాలి. వినేవాడు మొదటగా ఆ పని చేసుకోవాలి. దానికి సర్వసామాన్యంగా అందరూ చేయాల్సినవి 2 పనులుంటాయా? దుష్టులకు దూరంగా ఉండడం, సజ్జనులకి దగ్గరగా ఉండడం. ఇది ముఖ్యమైన విషయం. వీటి గురించి నీకు పూర్వం కూడా చెప్పాను. వీటితో పాటు ముఖ్యమైనవి ఏమిటంటే, సాధకుడు సేవించవలసినవి 4 ఉన్నాయ్యా. నువ్వు చక్రవర్తి పుత్రుడివి కనుక నీ పరిభాషలో వాటి గురించి వివరిస్తాను, విను. మోక్షద్వారే ద్వారపాల చత్వారః పరికీర్తితాః శమో విచార సంతోషః చతుర్థా సాధు సంగమః. ముముక్షు వ్యవహార ప్రకరణలో సర్గ 11లో 59వ శ్లోకం. ఇక్కడ ఇది ఏం చెప్పారు? ఈ 4 శమము, విచారము, సంతోషము, సాధు సంగమము అన్నారు. ఇవి ఎలాంటివి అన్నారు? కోట గుమ్మానికి 4 ద్వారపాలకులు ఉన్నటువంటిది అంటూ ఆయన రాజరిక భాషలో చెప్పారనమాట. అంటే అక్కడ మోక్షం అనేదేమో కోట, ఆ కోట గుమ్మానికి 4 ద్వారపాలకుల్లాగా ఈ శమము ఉండాలి, విచారం ఉండాలి, సంతోషం ఉండాలి, సాధు సంగమం ఉండాలి. ఇవి ఉంటేనే ఈ తత్వజ్ఞానం అర్థమవుతుంది అంటున్నారు. ఒక రాజు దగ్గరికి మనం వెళ్ళాలంటే ముందు ద్వారపాలకుల్ని మంచి చేసుకోవాలి. ద్వారపాలకులు షిఫ్ట్ల ప్రకారంగా మారుతూ ఉంటారు. అందుచేత అందరూ ద్వారపాలకుల్ని మంచి చేసుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు రాజభవన్లోకి వెళ్ళిపోవచ్చు. అలా అందరినీ బుట్టలో వేసుకోవడం సాధ్యం కాకపోతే కొందరినైనా బుట్టలో వేసుకోవాలి. అది కుదరకపోతే కనీసం ఒక్కడితోనైనా స్నేహం చేయాలి. ఒక్కడితో స్నేహం చేస్తే వాడున్నప్పుడు లోపలికి పంపిస్తాడు. అంతేగాక వాడి ద్వారా ఇతర ద్వారపాలకులతోటి స్నేహం పెంచుకునేందుకు అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంతే కదా? అలాగే ఓ రామ, మోక్షాన్ని కోరేవాడు శమ, విచార, సంతోష, సాధు సంగమాలనేటటువంటి ఈ 4 ద్వారపాలకులను స్వాధీనం చేసుకోవాలయ్యా. అంతా పూర్తిగా చేత కాకపోతే కనీసం 3నో 2నో లేకపోతే కనీసం ఒక్కడినైనా స్వాధీనపరచుకోవాలి.
తత్వశ్రవణ చేయదలుచుకున్నప్పుడు మూర్ఖత్వాన్ని, జడత్వాన్ని ఈ రెండింటినీ అసలు దరిదాపులకు కూడా రానియకూడదు. వాడు శాంతి, సౌజన్యము, ఆర్జవము అన్న వాటిని తప్పకుండా సాధించుకోవాలి. ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఏమిటి అని అనుకుంటే మనకు ఆర్జవము అంటే ఏంటంటే కుటిలత్వం లేకుండా ఉండడం. అంటే కుటిలమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, వేరే వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చే ఆలోచనలు ఉండకుండా సూటిగా ఉండడం. రామా, నువ్వు మంచివాడి, నాకు తెలుసు, చెప్పింది చక్కగా గ్రహిస్తావని కూడా తెలుసు, అందుకే నీకు చెప్పడానికి సిద్ధపడుతున్నానయ్యా. అయినా వినడంలో ఉండే కష్టాలు, వినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీకు తెలియాలి కాబట్టి నేను ముందు నీకు ప్రశ్నాపత్రం ముందు దాని రూల్స్ ఎలా ఉంటాయో, ఏమేమి ఎలా ఎలా రాయాలి, ఏమిటి అన్నది మనం ఎలా అయితే చెప్తామో ఆ రకంగా నేను ముందు నీకు అన్నీ వివరించి చెప్తున్నాను అంటున్నారు ఆయన. తర్వాత ఏం చెప్తున్నారు? రాజస్తమోభ్యాం రహితాం శుద్ధ సత్వానుపాతినీం మతిమాత్మని సంస్థాప్య జ్ఞానం శ్రోతుం స్థిరో భవ. వినేటప్పుడు మనసులో రజోగుణం ఉంటే మనసు అటు ఇటు చెలుస్తుంది. వినేటప్పుడు మనసులో తమోగుణం ఉందనుకో అసలు బుర్రకెక్కదు, చెప్పేది ఒప్పుకోబుద్ధి కూడా కాదు. కనుక ఈ రెండు గుణాలను దూరంగా పెట్టేసి శుద్ధమైన సత్వగుణాన్ని మనసులోకి తీసుకొచ్చుకోవాలి. తత్వబోధను వినేవాడికి ఇలాంటి తత్వ విచారణ వల్ల సకల దుఃఖాలు పోయి శాశ్వతానంద స్థితి కలుగుతుందనే విశ్వాసం ఉంచుకోవాలి. ఈ తత్వ విచారణ మీద హేళన దృష్టి అసలు ఉండకూడదు. ఈ రకంగా చెప్పి ధియో దృష్ట్వే తత్వే రమణమటనం జగతామిదం అన్నారు. అంటే ఆత్మతత్వ శ్రవణ చేశాక దాన్ని మననం చెయ్యాలయ్యా అని చెప్పారనమాట. అంటే దీనికి ముందు శ్లోకాలు అంత సంసారం వల్ల వచ్చే అనర్థాలను వర్ణించి చెప్పారనమాట. అందులోనే ఆయన తత్వ విచారణ యొక్క ఆవశ్యకత, ప్రయోజనాన్ని కూడా అందులో మనకి చెప్తారు. అంటే ముముక్షు ప్రకరణలో మనకి సర్గ 12లో 20వ శ్లోకం వరకు జరిగినవంతా అందులో ఉంటుంది. ఆ తర్వాత 20వ శ్లోకం ఇప్పుడు మనం ధియో దృష్టే తత్వ రమణమటనం జగతామిదం అన్నారు కదా, దాంతో ముగిస్తారనమాట. దీనివల్ల ఏమిటి వస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఆత్మతత్వ శ్రవణం చేశాక దాన్ని మననం చేసుకోవాలి. మననం వల్ల ఆత్మతత్వ విషయంలో ఉన్న అసంభావన అంతా తొలగిపోతుంది మనకి. ఆ తర్వాత అదే తత్వాన్ని నిధిధ్యాసన చెయ్యాలి. దానివల్ల ఆత్మతత్వం పట్ల ఉన్న విపరీత భావన పోతుంది. అసంభావన అంటే యుక్తియుక్తంగా ఒక నిర్ణయం చేశాక దాన్ని కాదనలేక ఒప్పుకోబుద్ధి కాక గిలగిల్లాడిపోతుంటాం మనం. ఉన్న తత్వాన్ని మననం చేయడం వల్ల ఈ అసంభావన అన్నది పోతుంది మనకి. విపరీత భావన అంటే నిర్ణయం చేసుకున్న తత్వం అనుభవానికి రాకుండా అనుభవంలో మాత్రం తల్లకిందులుగా భావిస్తూ ఉండడం. ఇది పోవాలంటే నిధిధ్యాస చెయ్యాల్సిందే. అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది మనకి. ఈ నిధిధ్యాస అంటే ఇంచుమించుగా మనకి ధ్యానం లాంటిది. తత్వ విషయం మీద ధ్యానం చేస్తే నిధిధ్యాస అవుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనన నిధిధ్యాసలతో కూడినటువంటి వివేక బుద్ధితోటి తత్వాన్ని అవగాహన చేసుకుంటే ధియో దృష్టే తత్వే. ఆ తర్వాత అంటే అలాంటి జ్ఞానం కలిగిన తర్వాత వాడు ఈ లోకంలో చేసే పనులన్నీ కేవలం చిన్నపిల్లల ఆటల్లాగా అయిపోతాయి. రమణమటనం జాగతమిదం. ఆటల వల్ల పిల్లల మనసుకు ఏ మాలిన్యమో పట్టదు కదా, అలాగే తత్వజ్ఞాన సంపన్నుడికి ఈ జగత్క్రీడ వల్ల ఏ రకమైన దుఃఖమో పట్టదు. రామ, పెద్ద పెద్ద మహాత్ములంతా ఈ సంసారంలో సంచరిస్తూ కూడా ఎలాంటి భావంతోనూ క్రీడించరు వాళ్ళు. దాంతో వాళ్ళకి అసలు ఏ సంబంధం పెట్టుకోరు. వాళ్ళు మంచి పొందాలని అనుకోరు, చెడు పోవాలని అనుకోరు. అంతా చేస్తారు, ఏమీ చెయ్యరు. అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వేదోక్త కర్మలన్నీ చేస్తూనే ఉంటారు, లౌకిక కర్మలన్నీ కూడాను చేస్తూనే ఉంటారు. కానీ దేన్ని అంటుకోరు. అంటే దాని అర్థం ఏంటి? ఇతరుల దృష్టిలో వాళ్ళు చేస్తున్నట్లు, ఏదో పొందుతున్నట్లు కనిపిస్తూ ఉంటారు. అంతేకాని వారి దృష్టిలో మాత్రం వారు ఏమీ చేయడం లేదు, ఏమీ పొందడం లేదు. వాళ్ళు పరిపూర్ణమైన ఆత్మానందంలో ఉంటారు. మనస్సుకు ఇలాంటి స్థితి రావాలి అంటే ఆత్మతత్వ జ్ఞానం ఒక్కటే సాధనం. కనుక మనిషి అన్నవాడు బ్రతికి ఉన్నంత వరకు ఆత్మతత్వ విచారణ చేయాల్సిందే.
దీన్నే శ్రవణము అంటారు. దానినే మళ్ళీ మననం చెయ్యాలి. అప్పుడు ఆ వచ్చేదాన్ని ఏమంటాం మనం, నిధిధ్యాసలు చేయడం అంటాం. ఈ ప్రక్రియలో మనకి 3 రకాల సోపానాలు ఎక్కాలి మనం. ఏమిటవి? శాస్త్రాలు చేసే బోధన అర్థం చేసుకోవడం, సద్గురువు చేసే బోధన వినడం, తన సొంత అనుభవంలోకి వాటిని తీసుకురావడం. ఈ 3 వేటికవి ఉన్నంతకాలం వీసమెత్తు కూడా ఉపయోగం లేదు. ఈ 3 ఒకటైపోవాలి. అప్పుడు వాడు చేసే తత్వ విచారణ సఫలమై కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ రకంగా స్వానుభవ శాస్త్రోపదేశ గురోపదేశాల యొక్క ఏకీభావాన్ని అనుభవించగలుగుతాడో, అంటే శాస్త్రంలో చదివింది, గురువుగారు చెప్పింది తన సొంత అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతాడో అప్పుడు జీవన్ముక్తుడవుతాడు. హరిహర బ్రహ్మాదులు, బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళు జీవన్ముక్తులై ఉండి ఎలాగైతే ఈ లోక వ్యవహారాన్ని నడిపిస్తున్నారో అలాగే నువ్వు కూడా జీవనముక్తుడివై లోక వ్యవహారాన్ని నడిపించగలుగుతావు అంటూ చక్కగా సలహా ఇచ్చారు రాములు వారికి. ఆ తర్వాత ఆయన ఇలాంటి మోక్షాన్ని అందుకోవడానికి మనం ఇందాక అనుకున్నట్టుగా 4 ద్వారపాలకుల్ని ఆశ్రయించాలని చెప్పాం కదా. దాంట్లో మొదటిది శమము. అంటే ఏంటి? శాంతగుణం అలవర్చుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తిలో శమం వచ్చింది కదా మనకి. అక్కడ శమం అంటే ఏంటి? మనకి అంతరేంద్రియ నిగ్రహం అని చెప్పాం. ఇక్కడ శమం అంటే శాంతి అని చెప్తున్నాం. శమేన సాధ్యతే శ్రేయ శమోహి పరమం పదం శమశివ శమ శాంతి శమో భ్రాంతి నివారణం. రామా, పరమశ్రేయస్సైన మోక్షం ఈ శమం వల్లే వస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ శమానికి ఆ పరమపదానికి భేదం ఏం లేదయ్యా. ఆ శమమే పరమపదం, శమమే శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు, శమం అంటే శాంతి. భ్రాంతిని మనకి పోగొడుతుంది ఈ శమం. ఈ శమాన్ని సాధించిన వాడికి ఇంకా రాగద్వేషాలంటూ ఏమీ ఉండవు, కోపతాపాలు ఉండవు, వాడికి శత్రువులు కూడా ఉండరు, అందరూ మిత్రుల్లానే అయిపోతారు. హృదయంలో శమం అనేది వికసిస్తే వాడు విష్ణుమూర్తితో సమానం అయిపోతాడు అనుకో. త్రిలోక ఐశ్వర్యాల వల్ల కూడా కలగని ఆనందం ఈ శమం అంటే ఈ శాంతి వల్ల కలుగుతుంది. రకరకాల తృష్ణలు, మనోవ్యాధులు ఇలాంటివన్నీ కూడా నశించిపోతాయి. హృదయంలో శమం వికసించిన వాడికి ఒక అపూర్వమైన ఉత్సాహం ఉంటుంది. శమం కలవాడికి ఆత్మతత్వం అనాయాసంగా అవగతం అవుతుంది. శమగుణం హృదయంలో సరిగ్గా స్థిరపడితే క్రూర ముగాలు కూడాను వాడిని సొంత తల్లిని విశ్వసించినట్లుగా విశ్వసిస్తాయి. ఇలా శమం యొక్క మహత్వాన్ని ఆయన రామచంద్రుల వారికి 20 శ్లోకాల్లో వర్ణించారనమాట వాల్మీకి మహర్షి. అలా వర్ణించి శమం అంటే 9 శ్లోకాల్లో నిర్వచనం చెప్పారు. ఇక్కడ శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా శుభాశుభం నా హృష్యతి గ్లాయతి యః స శాంత ఇది కథ్యతే అన్నారు. అంటే ఏంటి? ఇష్టం ఉన్నవి, లేనివి, పనికొచ్చేవి, రానివి, మంచివి, చెడువి, ఇలాంటి వాటిని వేటినైనా సరే విన్నా, ముట్టుకున్నా, చూసినా, తిన్నా, వాసన చూసినా, ఏ రకంగా వాటిని అనుభవించినా సరే వాడికి సంతోషం కలగకూడదు, దుఃఖము కలగకూడదు. అలా ఎవడైనా ఉంటే వాళ్ళలో ఈ శమం, ఈ శాంతి ఉన్నట్టు లెక్కయ్యా అంటూ చెప్పారు ఆయన. జీవులందరి మీద సమబుద్ధితో ఉండేవాడు నాకు భవిష్యత్తులో ఇది కావాలి, అది కావాలి, ఈ కోరిక ఉంది, అది తీరలేదు, ఇది తీరలేదు, ప్రారబ్ధవశాన వచ్చిన సుఖాలన్నింటినీ దుఃఖాలన్నింటినీ కూడాను వద్దు పొమ్మని తిరస్కరించకుండా వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఒకే రకమైన స్థితిలో అనుభవించేవాడు ఈ శమం ఉన్నవాడి కింద లెక్క వస్తాడనమాట. ఎవరైనా మనల్ని మోసం చేస్తారని తెలిస్తే మనకు కడుపు మండిపోతుంటుంది. కానీ ఒక్కోసారి ఆ మంటను బయటపెడితే బాగుండదని పైకి మాత్రం చల్లగా ఉంటుంటాం. అలా కాకుండా ఎవడైనా ఒకడు తనను మోసం చేస్తే వారి పట్ల కూడా వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా లోపల బయట కూడా స్వచ్ఛంగా చల్లగా ఉండగలగడం అన్నది నేర్చుకుంటే మనం శాంతిని పొందే సాధనలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. దగ్గర బంధువుల మరణ సమయంలో ఇంట్లో పండగలు చేసుకునేటప్పుడు
బయట యుద్ధాలు చేసేటప్పుడు కూడా మనస్సులో ఏ కల్లోలం లేకుండా హాయిగా చందమామలాగా చల్లగా ఉండేవాళ్ళు శమ ఉన్నట్టు లెక్క. సంతోషం కలిగేందుకు అవకాశం గల చోట ఉండి కూడా అక్కడ లేనట్టే ఉండాలి. అంటే ఆ సంతోషమే అనుభవానికి రాకూడదు. అలాగే దుఃఖం కలగడానికి అవకాశం గల చోట ఉండి కూడా ఆ దుఃఖాన్ని మనం అనుభవించకూడదు, అనుభవానికి తీసుకురాకూడదు. ఇది ఎలా కుదురుతుంది అంటావేమో. గాఢ నిద్రలో ఉన్నవాడు పూల తోటలో ఉంటే మాత్రం సువాసన అనుభవిస్తున్నాడా, పోనీ శ్మశానంలో ఉంటే భయాన్ని అనుభవిస్తున్నాడా? ఇలా గాఢ నిద్రలో ఉన్నవాడిలాగా మెలకువలో కూడా ఎవడైనా ఉండగలిగితే వాడు శమం ఉన్నవాడి కింద లెక్క అన్నారు. వ్యవహారాలు చేస్తూ కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోకుండా, మోహాల్లో పడిపోకుండా హాయిగా ఉండేవాడికి శాంతి ఉన్నట్టు లెక్క. ఈ కల్పాంతం దాకా తరిగిపోనంత మహా ఆపదలు వచ్చినా సరే వాడు హృదయంలో మిథ్యాభూతాలైన శరీరాలు, అంటే ఈ కల్పితం అనుకునే ఈ శరీరం మీద ఇది నాది అనే భ్రాంతి లేకుండా ఉండడం అనేది శమ ఉన్నట్టు లెక్క అన్నారు. ఇక్కడ మనకి ఆకాశ సదృశీ యస్య పుంసః సంవ్యవహారిణః కలంకమేతి నామతి స శాంత ఇది కథ్యతే అన్నారు. చివరగా ముముక్షు ప్రకరణంలో మనకి 13వ సర్గలో 80వ శ్లోకంలో ఇది చెప్పారు. ఏమని? ప్రతివాడికి పూర్వ ప్రారంధం వల్ల ఏవో వ్యవహారాలు వస్తుంటాయి. ఆ వ్యవహారాలు చేయడం వల్ల వాడి మనసులో ఏవో ముద్రలు పడుతుంటాయి. అలా ముద్రలు పడని వాడెవడైనా ఉంటే వాళ్ళలో శమం ఉన్నట్లు లెక్కయ్యా. ఈ విధంగా శాంతులైన వారి లక్షణాలు చెప్పడం ద్వారా శమం యొక్క నిర్వచనాలను అన్నీ అక్కడ చెప్పినట్టు అయింది రాములు వారికి. సంస్కృత వ్యాకరణ ప్రకారము మనకి శమము అంటే శాంతుడు, శమము కలవాడు అంటే శాంత స్వభావం ఉన్నవాడు. అందుకే నిర్వచనాల్లో ప్రతి చోట నా శాంత ఇది కథ్యతే అని వచ్చిందనమాట. ఈ విధంగా శమ నిర్వచనం చేశాక అలాంటి శమ సాధన చేసిన వాడికి ఏం ఫలం వస్తుందో కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వివరాల్ని మనం రేపు తీసుకుంటూ దాన్ని ఏ విధంగా ఇంకా విచారణ చేశారు వశిష్ఠుల వారు, రామచంద్రుల వారు, ఈ విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో మరొక చక్కటి రామకీర్తన విని ఆ తర్వాత మన కథలో ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.